చాలా సంతోషం. ఈ వారం మరి రెహమానిసా సిస్టర్ మన ప్రార్థనలో మరి దూరం నుంచి చాలా కష్టపడ్డ వచ్చారు. ఎట్లా ట్రైన్కి వచ్చారా? ఆటోకి వచ్చారు. అంటే ప్రార్థన మేము 2 వారాల క్రితం బాంబేలో ఉన్నప్పుడు అక్కడ కూడా మా బంధువులు ప్రార్థనకు వెళ్ళాలంటే 30-40 కిలోమీటర్ల దూరం వాళ్ళు ట్రైన్స్ ఎక్కి పొద్దున్నే బయట అంటే సండేకి వెళ్తారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ మనకి ఆ సపోర్టు ఆచరించాలి అనే ఆసక్తి కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. కాబట్టి ఆ విధంగా మరి సహోదరి మరి రావడం చాలా ధన్యకరమైన విషయం. ఈరోజు మనము మాట్లాడుకుంటున్న అంశము అలాగే సూర్యకాంతం గారు మనవరాలతో పాటు వచ్చారు. చాలా సంతోషం. మరి వీళ్ళు దేవాళ్ళు వంశపురములు రాలేకపోతారా? అక్కడ తప్పనిసరి పరిస్థితి, అది తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు రాలేకపోయారు. ఓకే, దేవుడు వాళ్ళకి క్షేమకరంగా ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఇంటికి వెళ్ళడానికి చూపాలని ప్రార్థించాలి. మనము ప్రారంభంలో ఆదాము హవ్వలు ఎలా మరి ఆ సాతాను చేత వాళ్ళు ప్రలోభపరచబడ్డారు. సాతాను ఏం చేసింది? దొంగతనముగా చెడు మార్గాలని దొడ్డిదారిలోంచి మంచి మంచి మార్గాలని అనుసరించేవాడు ధైర్యంగా ముందుకు వస్తాడు. కానీ దొంగ ఏం చేస్తాడు? దొడ్డిదారి నుంచి వస్తాడు, వెనకదారి నుంచి వస్తాడు. కాబట్టి మనం సత్యాన్ని అనుసరించే వాళ్ళు ధైర్యంతో ఈ లోకంలో దేవుడి పనులు చేసేవాడు కాబట్టి భయపడకూడదు. కాబట్టి ఇప్పుడు పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే 1 తిమోతి 6:6 సంతృష్టి కలిగిన దైవత్వము ఆదాము హవ్వలు కలిగి ఉన్నారు. వారు దైవత్వంలో తృప్తిని కలిగి ఉన్నారు. సృష్టి ప్రారంభంలో వారికి అన్నీ ఉన్నాయి, వారికి లేనిది ఏమీ లేదు. వాస్తవానికి ఈ లోకంలో మనము కొన్ని కోట్లు సంపాదించేసుకున్నారు అనుకోండి, ఏం చేసుకుంటారు? లేదా కొన్ని టన్నులు బంగారం సంపాదించుకున్నారు అనుకోండి, ఏం చేసుకుంటారు? దానికి సమాధానం ఉండదు. ఎందుకు ఆన్సర్? ఎంత ఆస్తి, ఎంత డబ్బు, ఎంత బంగారం, ప్లాటినం ఎన్ని ఉన్నప్పటికీను మనిషి ఈ లోకంలో జీవించడానికి కావాల్సింది ఏమిటి? ఆహారం. ఆహారం ఎలా వస్తుంది? వృక్షాల ద్వారా, జంతువుల ద్వారా వస్తుంది. అంటే దేవుని యొక్క సృష్టి ద్వారానే ఆహారం వస్తుంది. అలాగే ఆదాము గారు ఆ యొక్క ఏదెను వనంలో సంతృష్టి కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటే చక్కటి ఆహారము, హీ వాజ్ ఎంజాయింగ్ ద లైఫ్. కానీ అక్కడ ఏమైపోయింది? ఒక దొంగతనముగా అపవాది, లేకపోతే వెనకదారి నుంచి అపవాది వీడిని మోసం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంతృష్టి కలిగినప్పుడు వాళ్ళు ఆనందంగా జీవించారు, సంతోషంగా జీవించారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ సంతృష్టిని కోల్పోయారో ఏమైపోయింది? కష్టాల్లో పడ్డారు. ఏదైనా వనంలోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా కష్టాలే. మరి ఆదాము గారు ఎంతగానో ఏడ్చినట్లుగా మనకి వేరే పుస్తకాల్లో ఉంటుంది, ఆయన రోధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి అన్నీ ఉంటాయి, ఎటువంటి లోటు ఉండదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైనా ఒక లోపం ఉందంటే, ఒక లోటు ఉందంటే దానికి కారణం ఏంటి? మన ఆలోచన విధానం. మనకి తృప్తికరమైన జీవితం లేదు. దేవుడు మనకి ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. కానీ మనకున్న వాటితో మనకి తృప్తి ఉండదు. నాకు ఇంకా పెద్ద ఇల్లు కావాలి, నాకు ఇంకా
ఆహారం ఇంకా ఏదో ఎక్కువ కావాలి అని మనము ఆశపడుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, అదే అపవాది యొక్క ఆలోచన. తృప్తి లేకపోవడమే అపవాది యొక్క ఆలోచన. చూడండి, ఆదికాండం 2:17లో దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆదికాండము 2:17 చూద్దాం. ఆదికాండము 2:17 అన్ని మనకు తెలిసియే. మంచి చెడ్డలు తెలియచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని తిని తినగిన నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక్కడ జరిగింది ఏంటి? మంచి చెడు, నాలెడ్జ్, జ్ఞానాన్ని ఇచ్చే ఆ ఫలాల్ని తినకూడదు అన్నాడు దేవుడు. ఆదాముకి ఎలాంటి ఆలోచన కలిగింది? అపవాది ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు అవ్వమ్మ గారికి ఏమైనా ఆలోచన వచ్చింది చెప్పండి? ఆమె కలిగిన ఆలోచన ఏంటి? ఇది తింటే నాకు జ్ఞానము కలుగుతుంది, ఇది తింటే నేను దేవుడితో సమానంగా ఉంటాను అనే అత్యాశ కలిగింది. అత్యాశ అంటే మనకు ఉండవలసిన దానికంటే ఎక్కువ ఆశ, సంతృష్టి లేదు. అక్కడ ఆమె దేవుడు ఒక చక్కటి జీవితాన్ని ఇస్తే తృప్తి లేకపోవడం వల్ల అమ్మమ్మకి, అంటే పక్కన అపవాది ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు దేవుడు వస్తున్నాడు, దేవుడి మాట వినాలి అనే ఆలోచన ఉంటుంటే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవుడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పాడు? ఇద్దరితోనూ చెప్పాడు. కానీ ఆదాము దేవుని చేతిలో మొదటిగా సృష్టించబడ్డాడు. ఆదాము నుంచి అవ్వమ్మ వచ్చింది. అంటే మొదటి మానవుడిగా ఉన్న ఆదాము దేవుని ఆజ్ఞల్ని బాగానే కైకొడుతున్నాడు. కానీ రెండవ మానవుడిగా ఉన్న ఈ అవ్వమ్మలో ఏమైపోయింది? ఆశ కలిగింది. అంటే జనరేషన్స్ వచ్చే కొద్దీ మానవ జీవితాల్లో ఏమవుతున్నాయి? తల్లిదండ్రులకి లేకపోవచ్చు కానీ పిల్లలకి వస్తుంది, పిల్లలకి లేకపోవచ్చు మనవాళ్ళకి రావచ్చు. కాబట్టి జనరేషన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఆలోచన విధానం మారిపోయి మనకి కొన్ని కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పింది ఏమిటంటే ఫలానా పని చేయవద్దు అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఈ నియమం ప్రకారం వారి యొక్క స్వేచ్ఛకు ఇది ఒక నిరోధకంగా, సరిహద్దుగా ఉంటుంది. వారి స్వేచ్ఛకు ఒక బౌండరీగా ఉంటుంది, ఒక హద్దుగా ఉంటుంది. మరి ఏ పైన చేసేయచ్చు కదా. ఇప్పుడు మన రాజ్యాంగంలో చాలా ఉంటాయి. వాళ్ళ మనవాళ్ళకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? గెలిచే వరకు ఏం చేస్తారు? అమ్మా రెహమునిసా సిస్టర్, ఐ ఆమ్ యువర్ బ్రదర్, నేను నీకు తమ్ముళ్ళు లాంటివాడమ్మా, నీకు ఎప్పుడు ఏది కావాలంటే ఇలా ఒక్క సెల్ ఫోన్ కొట్టమ్మా, నేను వచ్చి వారిపోతానమ్మా అంటాడు. ఎవరు? ఆ ఎమ్మెల్యే గారు. ఆయన మాటలు నమ్మేస్తాం. నమ్ముతారుగా. అన్నయ్యగా ఓట్లు వేసేది ఇప్పుడు. అమ్మమ్మ అట్లా నమ్మే కదా మోసపోయింది. ఓటు పడిన తర్వాత గెలుస్తాడు ఈ మహానుభావుడు. గెలిచిన తర్వాత ఫోన్ చేస్తే ఎవరు ఎవరు ఎవరో 4 సార్లు అడుగుతాడు. అయ్యా నేను పలానా, ఇదిగో మా ఇంటికి వచ్చావు, నన్ను అడిగావు, నేను టీ ఇచ్చాను, నీకు ఓటు వేసానంటే అట్లాగమ్మా మర్చిపోయిందమ్మా, చాలామంది నాకు అట్లా ఇస్తారు కదా అంటే, మంచిదయ్యా నాకు కొంచెం అవసరం వచ్చింది అని అడుగుతాను. అప్పుడు ఏమన్నాడు? మా నేను చాలా బిజీగా ఉన్నాను, లేకపోతే ప్రస్తుతం నువ్వు అడిగే పనికి ఇప్పుడున్న రూల్ పొజిషన్ కొంచెం కష్టం అమ్మా అని మనకి ఏం చేస్తాడు? ఏదో ఒక వంక చెప్పడం మొదలుపెడతాడు. కాబట్టి ఇక్కడ మానవుడు అధికారం పొందడానికి లేదా పెత్తనం చేయడానికి చాలా అబద్ధాలు ఆడతాడు, చాలా ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ
అపవాది కూడా ఏం చేశాడు? అవ్వమని ఆదామని ప్రలోభపరిచాడు. మీరు దేవుడితో సమానం అయిపోతారు. కానీ ఎలక్షన్లు ఈ రోజున ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా మనల్ని గురిడి కొట్టిస్తున్నారు, బోధ కొట్టిస్తున్నారు, మోసపూరితమైన మాటలతో వాళ్ళు కూడా చెయ్యాలి. నన్ను అడిగేవాడు ఎవరన్నా వచ్చి ఓటేయమని, నేనేం చేస్తాను తెలుసా? మీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటి చూపించండి అంట. నన్ను త్వరగా వచ్చి ఒక్కడలా ఎవరన్నా అడుగుతాడో ఎదురు చూస్తాను. నేను ఎలక్షన్ మేనిఫెస్టో ఒకళ్ళిద్దరు అడిగా, తప్పించేసుకున్నాను. మేనిఫెస్టో ఇది ఎవరు ఇచ్చింది? నీ పార్టీ ఇచ్చింది. ఇది నువ్వు నెరవేరుస్తానని నువ్వు సంతకం చేసి ఒక కోట పెడతాయి, అప్పుడు నీకు ఓటేస్తాను. అడుగుతారు మళ్ళీ నీ ఓటు వద్దు, నువ్వు వద్దు నేను. కాబట్టి అక్కడ అవ్వమ్మ గారు లాగానే మనం కూడా ఏం చేస్తాము? ఆ క్షణంలో వాళ్ళ మాటలు అమ్మేస్తాం, మోసపోయి మరి దేవుడి సన్నిధి కోల్పోయినట్లుగా అనేక ఇబ్బందుల్లో మనం గురి అవుతాం. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి, ఒక అధికారంలో ఉండే వ్యక్తి కొన్ని పనులు చేయాలంటే కొన్ని సరిహద్దులు ఉంటాయి. ఏమిటది? ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వాళ్ళు ఏం చేయాలి? కొంతమందితో చర్చించి వాళ్ళందరూ ఆమోదం పొందిన తర్వాత ఏం చేయాలి? ఒక జీవో తయారు చేయాలి. కానీ మా ఈ ముఖ్యమంత్రి మంత్రులు అయ్యేటప్పటికి వాళ్ళకి ఏమవుతుంది? నేను ముఖ్యమంత్రిని, నేను వీళ్ళందరూ పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ పర్మిషన్ అంటే నేను చెప్పేస్తే ఆ జీవో తయారైపోవాలి, ఆ జీవో అమలైపోవాలి. కానీ సరిహద్దులు ఉండకూడదు. హద్దులు లేని జీవితాన్ని అధికారులు కోరుకుంటారు, మనం కూడా కోరుకుంటాం. మనం కూడా ఏం చేస్తున్నాము? హద్దులు ఉంటే మనకు నచ్చవు, మన స్వేచ్ఛకు హద్దులు ఉంటే మనకు నచ్చవు. కాబట్టి దేవుడు మన స్వేచ్ఛకు కొన్ని హద్దుల్ని ఏర్పరచాడు. ఆ హద్దుల్ని మనం పాటిస్తే ఇప్పుడు భోజనం చేయాలమ్మా. భోజనం చేసేటప్పుడు దేవుడు హద్దులు పెట్టాడా పెట్టలేదా? ఎక్కడుంది? లేవికాండం 12:13 ఉంది కదా. ఏంటి హద్దులు ఏంటి చెప్పండి? జంతువుల్లో ఏది తినవచ్చు, జంతువుల్లో ఏది తినవచ్చు, కూరగాయల్లో ఏది తినవచ్చు. ఇవి 11వ అధ్యాయంలో ఉంటాయి కదా. భూమి మీద ఉండే ఏది తినవచ్చు, ఏది తినకూడదు అన్నీ కూడా 11వ అధ్యాయంలో లేదు. కానీ 11వ అధ్యాయంలో ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? కొన్ని బౌండరీస్ ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి. ఈ వస్తువు నీవు తినవచ్చు. ఉదాహరణకి జంతువుల్లో ఏం తినవచ్చు చెప్పండి? జంతువులు ఏం తినవచ్చు? కాళ్ళకి డెక్కలు చీరి ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఉదాహరణ మేక కాళ్ళకి డెక్కలు చీరి ఉంటుంది. రెండోది నెమరు వేయాలి. మూడోది చెప్పండి? కొమ్ములు ఉండాలి. 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి కుందేలు ఉంది, కుందేలుకి కొమ్ములు లేవు. ఒంటే డెక్కలు చీలు ఉండవు, కొమ్ములు లేవు. ఇలా జంతువులు మనం చూసుకుంటే చక్కగా అర్థమైపోతుంది. ఏమ్మా అక్కడ చదవండి. అందులో అక్కడ లేవి కారణంలో అక్కడ 11వ అధ్యాయంలో వివరాలు ఉన్నాయి, అది చూసుకోండి. ఇప్పుడు అయినా నాకు చెప్పండి, దాని సబ్జెక్ట్ మానేస్తాను కదా. కాబట్టి అక్కడ ఏది జరుగుతుంది? అదే వీటిలో ఏవి నీళ్ళలో ఉండేవి వాటిల్లో ఏమన్నాడు? రెక్కలు గొలుసులు ఉండాలి అని చెప్తాడు. కాబట్టి ఈ విధంగా మనము ఇక్కడ మొదటి 2 వచనాల్లో ఉంటుంది చూడండి. జంతువుల్లో ఏది డెక్కలు కలదే నెమరు వేయను, దాన్ని తినవచ్చు.
దానిని నెమరు వేయి వాటిలో 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు అని ఇచ్చాడు. తర్వాత కుందేలు నెమరు వేయి కానీ డెక్కలు లేవు. పంది విడిగా ఉండును, 2 డెక్కలు కలిదిగా ఉంటుంది, నెమరు వేయి. కాబట్టి ఇక్కడ మనకి కొమ్ముల గురించి లేదు. ఏముంది? జంతువుల్లో డెక్కలు, నెమరు, ఈ 2 క్వాలిటీస్ ఉండాలి అని చెప్పి ఏదేది తినాలో ఏదేది తినకూడదు. అయితే ఇంకొక చోట ఎక్కడో చూసాను, అది మళ్ళీ చూద్దాం, ఇంకొక అధ్యాయం ఉందో లేదు. కాబట్టి ఇక్కడ క్వాలిటీస్ ఉన్న వాటిని తినాలి, లేని వాటిని తినకూడదు. అంటే అక్కడ ఏమున్నాయి? కొన్ని హద్దులు ఉన్నాయి. కానీ ఇవాళ పేతురు రాసిన పత్రికలో అపోస్తుల కార్యాల్లో పౌలు విషయంలో అక్కడ ఏం చెప్తున్నారు? పేతురు గారికి దర్శనము కనపడిందంట. ఆ దర్శనంలో అపవిత్రమైన జంతువులు ఉన్నాయంట. అపవిత్రమైన జంతువులు తినమని దేవుడు చెప్పాడు. కాబట్టి పాస్టర్లు ఏం చెప్తున్నారు? ఏది పడితే తినేయమని చెప్తున్నాడు. కానీ ఆ అధ్యాయంలో చదువుకుంటూ వెళితే చాలా స్పష్టంగా ఉంటుంది. అన్ని జనులకు సువార్త గురించి అక్కడ చెప్పిన అంశాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్చి చెప్తారు. కాబట్టి ఇక్కడ సరిహద్దులు ఉన్నాయి, బౌండరీస్. ఈ నియమం దేవుని పరిశుద్ధత మరియు నీతి రాజ్యంలో నుండి వేరుపరచకుండా ఉండడానికి సహకరిస్తుంది. మనము దేవుని యొక్క పరిశుద్ధతలో ఉండటానికి, నీతిని కలిగి ఉండటానికి ఈ నియమాలు ఉపయోగపడతాయి. ఈ నియమాలు అంటే ఆజ్ఞలే. నియమాలు ఏంటి? ఆజ్ఞలే. ఆ నియమాలు పాటిస్తే మనము నెంబర్ 1 పరిశుద్ధతను కలిగి ఉంటాము, నెంబర్ 2 దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాము. కాబట్టి నిర్మాకాండం 2వ అధ్యాయము 14-15లో కనుక చూస్తే ఐయామ్ హూ ఐయామ్ అనే పదాలను చూస్తాం. యెహోవా, అషేర్, యెహోవా అనే పదాలను చూస్తాం. చూడండి, ఐయామ్ దట్ ఐయామ్ 2:14-15. ఇక్కడ దాని యొక్క భావం ఏంటంటే నిరంతరము నివసించే దేవుడు. యెహోవా, అషేర్, యెహోవా అనే పదము. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఐయామ్ దట్ ఐయామ్. తెలుగులో ఏముంది? అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూసి నీవేలా నీ పొరుగువారి పురుషులను అడ్డగారు మా మీద తీర్పడిగా అధికారిగాను నియమించిన వాడెవరు? నీవు ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపుకున్నావా అని. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి భయపడినట్టుని భయపడాడు. 2:14-15 3 చూడండి, తప్పు చెప్పారా? 3 చదువు. 3 అధ్యాయం. అందుకు దేవుడు నువ్వు ఉన్నవాడను అనువాడని ఉన్నాడని మోషేతో చెప్పాను. తెలుగులో ఏముంది? ఉన్నవాడను అని ట్రాన్స్లేషన్ చేశాడు. ఇక్కడ ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు అంటే నిన్న ఉన్నవాడు, ఇవాళ ఉన్నవాడు, రేపు ఉన్నవాడు. కాబట్టి ఈ హీబ్రూ పదం నేను ఎందుకని చెప్తున్నానంటే యెహోవా, అషేర్, యెహోవా అంటే నిరంతరము ఉన్నవాడు, ఉండువాడు, నిరంతరము ఎల్లప్పుడూ ఉండేవాడు. దాని యొక్క భావం ఏంటి? ఎల్లప్పుడూ ఉండేవాడు. ఉన్నవాడు అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉన్నవాడు. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, నిత్యుడు. తన కుమారుడిని మనకి బహుమానంగా ఇచ్చాడు. ఆయన మన పాపాలకి శిక్షణ అనుభవించాడు. మెస్సయ్యని మనకి అనుగ్రహించాడు. ఇక్కడ ఆదాము చేసిన పాపాలకి 2వ ఆదాముగా వచ్చిన మెస్సయ్య ఆయన శిక్షను అనుభవించాడు. కాబట్టి దేవుడు నిరంతరము ఉన్నవాడిగా ఉన్నాడు. అంటే నిన్న పాపాలని క్షమించడానికి ఉన్నాడు, ఈరోజు పాపాలను క్షమించడానికి ఉన్నాడు, రేపు కూడా ఉన్నాడు. కుమారుడు శిలువలో ఎప్పుడు మరణించాడు? 2000 సంవత్సరాల క్రితము మరణించాడు కదా. మరి 2000 సంవత్సరాల క్రితం మరణించింది ఇవాళ ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఏ విధంగా? నిన్న, నేడు, రేపు. అంటే మెస్సయ్య మరణించక ముందు పాపాలకి పరిహారం, అప్పటి పాపాలకి పరిహారం, తర్వాత పాపాలు కూడా
పరిహారంగా ఆయన రక్తాన్ని చిందించాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. చూడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 18. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పొడ సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి వచ్చును. ఆయన నుండి ఏ చంచలత్వమైన గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినది లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం గర్వపరంగా ఉన్నట్టు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం చేస్తానే. ఏమంటాడు? మోసపోకుడి. మొట్టమొదటి ఏమంటాడు ఆయన? మోసపోకుడి. మనము ఈ రోజున ప్రతిరోజు మోసపోతూనే ఉన్నాం. వాక్యాన్ని బోధించే సేవకులు కూడా ఏం చేస్తారు? మోసం చేస్తారు. సేవకులే వాక్యాన్ని మోసపూరితంగా చెప్తున్నారు. ఇంకా వినేవాడు మోసపోకుండా ఏమవుతాడు? ధర్మశాస్త్రం లేదు, కొట్టివేయబడింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈ విధంగా మోసపూరితమైన బోధలు ఇవాళ అపవాది బయట ఉండి పనిచేయట్లేదు, సంఘం లోపల ఉండే పనిచేస్తుంది. బైబిల్ లోపల నుంచే మనల్ని ఏం చేస్తుంది? వాక్యాలను తారుమారు చేసేస్తుంది. వాక్యాలని మార్చివేసి మనల్ని మోసం చేస్తారు. కాబట్టి ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర పర సంబంధమైనది. శ్రేష్టమైనది ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి దొరుకుతుంది? మనకి పరలోకం నుంచే వస్తుంది. ఒకటి చెప్పండి, ఉదాహరణగా పరలోక సంబంధమైన శ్రేష్టమైన అంశము ఒకటి చెప్పండి. మొదటిది మనం నిర్గమాకాండంలో చూస్తే 25వ అధ్యాయంలో అక్కడ మోషేకి దేవుడు దర్శనం చూపిస్తాడు. ఏంటది? గుడారం. ఆ గుడారం అనేది ఏంటి? దేవుడి నివాసం. ఇశ్రాయేలు మధ్యలో ఏ విధంగా తయారు చేయాలి, ఆ నమూనా, పరలోకంలో ఉండే నమూనా అనే మోడల్ని మోషే గారికి దేవుడు చూపిస్తాడు. తర్వాత మన్నా పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి పరలోకం నుంచి మెస్సయ్య, వాక్యముగా ఉన్న మెస్సయ్య ఏమైపోయాడు? పాత నిబంధనలో ఆయన ఏ రూపంలో ఉన్నాడు? వాక్యముగా ఉన్నాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? అక్కడ మోషే గారికి ఏ విధంగా కనిపించాడు? వాక్యంగా కనపడ్డాడు. ఆయన దేవుడికి రూపము లేదు. మోషే దేవుడి స్వరూపంని చూడలేదు, కానీ ఆయన మాట విన్నాడు. కాబట్టి కుమారుడు దేవుడి వాక్కుగా ఉన్నాడు. కుమారుడు దేవుని వాక్కు. అందుకని అనేక చోట్ల పాత నిబంధనలో వాక్కు అని ఉంటుంది. వాక్కు అంటే ఎవరు? ఆ వాక్కు ఎవరు? మెస్సయ్య. అలాగే వాక్యం అని ఉంటుంది. ఎవరు? మెస్సయ్య. కాబట్టి పాత నిబంధన అంతట్లో ఆయన దేవుడి యొక్క వాక్యముగా, వాక్కుగా ఉన్నాడు. నూతన నిబంధనలో వచ్చేటప్పటికి ఏమయ్యాయా? యోహాను గారు చెప్పినట్లుగా 1:14లో శరీర రూపంలో జన్మించాడు. కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఆయన మనకు కనపడ్డు. ఆయన వినపడతాడు. ఆయన వినపడతాడు. నూతన నిబంధనలో ఆయన కనపడతాడు. కానీ చెప్పేవాళ్ళు దాన్ని మార్చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి తండ్రి యొక్క నుంచి వచ్చేది ప్రతీది కూడా ఎలా ఉంటుంది? ఆ వరాలు ఎలా ఉంటుంది? అందులో ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. ఏ చంచలత్వమైనను, ఇంగ్లీష్లో చూడండి ఏముంటుందో, చంచలత్వం అంటే మార్పు, నో చేంజ్. ఆయనలో మార్పు ఉంటే ఆజ్ఞలు మారుస్తాడు. దేవుడు సంపాదనని మారుస్తాడు. ఆయనలో మార్పు ఉంటే, ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడు కాబట్టి ఆయన ఆజ్ఞల్ని మార్చడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆయనలో ఇప్పుడు ఒక లైట్ అలా కదులుతుంది అనుకోండి, ఆ లైట్ వల్ల కలిగే నీడ కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ మూమెంట్ వల్ల కలిగే నీడ ఆయనలో ఉండదు. అదే చెప్తున్నాడు, గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను నీడ ఆయనలో కాదు. కదులుతూ ఉంటే ఆ లైట్కు
కదులుతూ ఉంటే ఏమవుతుంది, నీడ కూడా కదులుతూ ఉంటుంది. ఆయనలో మార్పు ఉండదు. తర్వాత ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను ఆయన కన్నాడు. కాబట్టి దేవుడు సత్యవాక్యం ద్వారా మనల్ని ఈ లోకములో తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము సత్యవాక్యాన్ని మాత్రమే, ఇక్కడ వాక్యం అనలేదు, మళ్ళీ పేతురు గారు, యాకోబు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వాక్యాన్ని కొంతమంది తారుమారు చేస్తారు కాబట్టి సత్యమైన వాక్యాన్ని మాత్రమే గైకొనాలి, అసత్యమైన వాక్యాన్ని గైకొనకూడదు. 1 పేతురు 2:24, 1 పేతురు 2:24, 2:24. మనకు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాని మీద మోసుకొనగా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. కాబట్టి కుమారుడి ద్వారా మనకి ఏం చేశాడు, ఆయన స్వస్థతని కలుగు చేశాడు. కాబట్టి దేవుడు ఆదాము ద్వారా నశించిపోయే మానవులందరూ కూడా నశించిపోకుండా పరలోకం నుండి తన ప్రియకుమారుని లోకంలోకి పంపించి పరలోకానికి చేరే రక్షణ అవకాశాన్ని మనకు కల్పించాడు. కాబట్టి యెహోవా మనకు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. మెస్సయ్య ఈ లోకంలో జీవించాడు, బోధించాడు, మరణించాడు, పునరుద్ధానుడు అయ్యాడు, వెళ్ళిపోయాడు. అందుకనే శిష్యులతో ఇక్కడ కొంతకాలానికి నేను వెళ్ళిపోతానని చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక్కడ మనకి ఆదరణ ఎవరు అంటే ఆయన యుద్ధ నుండి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి. యోహాను సువార్త 14:26 మనం చూస్తాం. చదవండి, యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. కాబట్టి జ్ఞాపకం చేస్తాను, పరిశుద్ధాత్మ మనకి జ్ఞాపకము చేస్తుందనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. అదేవిధంగా యోహాను 3:3 ఏమని చెప్తుంది? యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను.